చాలా చాలా సంతోషం. కేసు కాలేదనేది ఒక విషయం అయితే జరిగి కూడా కేసు నమోదు కాలేదనేది రెండో విషయం. అది కాలేదు అని నేను భావిస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్లు మీ పాత్ర చాలా కీలకమైన ఉంటుంది. ఇందాక మీకు అధికారులు చెప్పినారు, ఒక నంబర్ ఉంది 10981098 గ్రామస్తులందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మీకు ఇక్కడే కాదు, హైదరాబాద్ లో కానీ పక్కన ఊర్లో కానీ ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్పండి. మీరు ఎవరైనా వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్ పెడతారు, ఎవరికి తెలియదు మీరు ఎవరు కంప్లైంట్ చేసినారని చెప్పి. ఎందుకంటే ఈ బాల వివాహం చేయడం వల్ల చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, శారీరకంగా వారికి అంత అవగాహన ఉండదు పిల్లలకి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అవగాహన వస్తుందని కాదు, కానీ 18 సంవత్సరాల లోపలైతే అసలు అవగాహన ఉండదు. ఒక మంచి ఇంకొకటి దురదృష్టం శాతం కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని చేసినారు. వాళ్ళ ఉద్యోగాలు ఈరోజు పోయినాయి. 2-3 ఉద్యోగాలు కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులంతా మీరు చాలా చైతన్యవంతులు. పెళ్లి కార్డు ప్రింట్ చేసిన మీడియా ప్రింట్ పర్సన్ కి, పెళ్లిలో హాజరైన ప్రతి ఒక్క గ్రామస్తులకి, పట్టణ సభ్యులకు కూడా, నేను కూడా ఏం లేదా నా పెళ్లి అటెండ్ అయితే బాల వివాహం జరుగుతుంటే నా మీద కూడా కేసు అవుతుంది, నా ఉద్యోగం కూడా పోతుంది. మన జిల్లాలోనే ఇంకా ఈ సంవత్సరం 36 కేసులు మనం నమోదు చేసినాం. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అయితే. రెండవది, 18 సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీస్ అయ్యి పిల్లలు పుడుతుంటే వాళ్ళలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్ లో మనకి అపాయకులు కానీ డిసేబిలిటీస్ కానీ పెరుగుతున్నాయి ఇట్లాంటి వివాహాలు చేయడం వల్ల. సో ఇవన్నీ మనం చూసుకుంటూ పోతే కేవలం ఏదో కట్నం కోసం, ఇప్పుడు మీ ముందే ఎంతమంది ఉన్నారు అధికారులు, మా DWO గారు ఉన్నారు, మా దగ్గర DRDO గారు ఉన్నారు, ఇందాక చెప్పినారు మన ప్రెసిడెంట్ గారు కూడా ఈరోజు మహిళనే. ఏదో 2-3 లక్షల కట్నం ఇవ్వడమే తప్పు, కట్నం తీసుకోవడం తప్పు, అది కూడా ఉంది. కానీ ఏదో ఆ చిన్న చిన్న రకం కోసం మనం ఆశపడి చేస్తే రేపు ఆ అమ్మాయి కనుక మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చి పెడితే మీకు కేవలం ఆర్థికంగా కాదు, మీకు ఎంత మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి ఎంత మంచి పేరు వస్తుంది. ఇందాక మా CPO గారు చెప్తున్నారు, ఈ గ్రామం నుంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి మొత్తం జిల్లాలో అని. ఎంత గొప్ప పని అది. ఖచ్చితంగా పాపం కూడా పిలిచి మనం ఫెలిసిటేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఆమె కూడా లేడీనే కదా, ఆమె కూడా మహిళనే. ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.